నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డాటా వ్యాలిడేషన్. డాటా వ్యాలిడేషన్ ఎంఎస్ ఎక్సెల్లో ఏదైనా ఇన్కరెక్ట్ డాటా ఎంట్రీ చేయకుండా ఆపేదానికి డాటా వ్యాలిడేషన్ ఉపయోగిస్తాము. అలాగే మీరు ఎక్సెల్లో డాటా వ్యాలిడేషన్ గురించి నేర్చుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కాలం సెలెక్ట్ చేస్తున్నాను. కాలం సెలెక్ట్ చేసి డాటా ట్యాబ్లోకి వెళ్ళి డాటా వ్యాలిడేషన్ వచ్చిన తర్వాత సెట్టింగ్స్లోకి రావాలి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఎనీ వాల్యూ హోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏజ్ నెంబర్స్లో ఇస్తాం కాబట్టి మనం హోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి బిట్వీన్ ఉంచుకుందాం. ఇప్పుడు మినిమం 18, మ్యాక్సిమం 21. ఇప్పుడు ఏదైనా మనం జాబ్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. పెట్టినప్పుడు మనం ఆ రిస్ట్రిక్షన్ మధ్యలోనే వాడాలి. మనం ఆ తప్పులు ఎంట్రీ చేయకుండా ఉండేదానికి ఈ డాటా వ్యాలిడేషన్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం 18, 21 మధ్యలో ఇచ్చాం. ఆ 18, 21 మధ్యలోనే ఇక్కడ డేటా తీసుకుంటుంది. దానికి తప్పిస్తే డేటా తీసుకోదన్నమాట. దానికి ఇన్పుట్ మెసేజ్ ఇద్దాం. ఇన్పుట్ మెసేజ్ ఏమని ఇద్దామంటే ప్లీజ్ ఎంటర్ నంబర్ బిట్వీన్ 18 to 21 ఇద్దాం. ప్లీజ్ ఎంటర్ నంబర్ బిట్వీన్ please enter number between 18 to 21. ఇన్పుట్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ నంబర్ బిట్వీన్ 18 to 21 అని ఇచ్చాము. దాని తర్వాత ఎర్రర్ అలర్ట్ మెసేజ్ ఇద్దాం. ఏమని ఇద్దాం? ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి: స్టాప్, వార్నింగ్, ఇన్ఫర్మేషన్. స్టాప్ సెలెక్ట్ చేసుకున్నామంటే నెక్స్ట్ సెల్లోకి వెళ్ళనివ్వదు. దీంట్లో కరెక్ట్ డాటా ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ సెల్లోకి వెళ్ళొచ్చు. రాంగ్ డాటా ఎంటర్ చేస్తే వెళ్ళనివ్వదు. వార్నింగ్ ఇచ్చామనుకో, వార్నింగ్లో నెక్స్ట్ సెల్కి వెళ్ళొచ్చు, వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసామంటే ఆ సెల్లోకి వెళ్ళొచ్చు. కానీ మనం స్టాప్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మెసేజ్ ఏమని ఇద్దాం? ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డేటా అని ఇద్దాం మెసేజ్. లేదంటే ఇన్వాలిడ్ డేటా అని ఇద్దాం. ఇన్వాలిడ్ డేటా అని ఇచ్చాను మెసేజ్. ఓకే కొట్టాను. ఓకే కొట్టంగానే ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ నంబర్ బిట్వీన్ 18 to 21. ఈ సెల్లో 18 నుంచి 21 మధ్యలో ఇస్తేనే తీసుకుంటుంది. దానికి ఎక్కువ తక్కువ ఇస్తే సెల్ తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నాను. నేను 17 ఎంట్రీ చేశాను. ఎంటర్. మెసేజ్ ఏమని వచ్చింది? ఇన్వాలిడ్ డేటా రీట్రై అని వచ్చింది. తీసుకోలేదు. సేమ్ 18 ఇచ్చాను. ఎంటర్. యాక్సెప్ట్ చేసింది. సేమ్ అదే విధంగా ఇక్కడ 22 ఇద్దాం. ఎంటర్ చేశాను. తీసుకోవట్లేదు. రీట్రై అని వచ్చింది చూడండి. -20 ఇద్దాం. తీసుకోలేదు. ఆల్ఫాబెటిక్లు ఇచ్చినా తీసుకోదు. 21 ఇస్తాను. తీసుకుంది. ఓకే. ఈ విధంగా రాంగ్ డాటా ఎంటర్ చేయకుండా డాటా వ్యాలిడేషన్ ఆపుతుంది. నెక్స్ట్ పోస్ట్స్. ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయనేది ఇష్టం వచ్చినట్లు నింపుతుంటారు అందరూ. ఆ విధంగా కాకుండా అందరూ ఒకే మాదిరిగా నింపేదానికి డ్రాప్ డౌన్ బాక్స్ ఒకటి తయారు చేద్దాం. దానికోసం సెల్ సెలెక్ట్ చేశాను. సేమ్ డాటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వచ్చాను. ఎనీ వాల్యూ లిస్ట్. ఇక్కడ లిస్ట్కి వచ్చాను. లిస్ట్లో మనం తయారు చేయాలి మన దగ్గర ఏమేమి పోస్టులు వేకెన్సీలు ఉన్నాయని. కానిస్టేబుల్ జీడీ పోస్ట్ ఒకటి ఉంది. దాని తర్వాత కానిస్టేబుల్ ఫైర్, హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్,
కామా లేడీ కానిస్టేబుల్ జీడీ, కామా ఏఎస్ఐ క్లర్క్, ఏఎస్ఐ క్లర్క్, కామా హెడ్ కానిస్టేబుల్ డ్రైవర్. ఈ పోస్టులు ఉన్నాయి మన దగ్గర. ఓకే, డ్రాప్ డౌన్లో క్లిక్ చేయగానే మనకి ఈ పోస్టులు వచ్చినాయి. మనం ఇప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేయాలో దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. కానిస్టేబుల్ ఫైర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకో. ఓకే, కానిస్టేబుల్ ఫైర్ సెలెక్ట్ అయిపోయింది. ఇదే విధంగా ఇష్టం వచ్చినట్లు డేటా ఎంట్రీ చేసేయడానికి ఉండదు. డేటా వాలిడేషన్ వల్ల అందరూ ఒకే విధంగా ఎంట్రీ చేయొచ్చు. సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేశాను, లేడీ కానిస్టేబుల్ జీడీ. రేణుక లేడీ కదా, లేడీ కానిస్టేబుల్ జీడీకి అప్లై చేయాలి కదా, అందువల్ల లేడీ కానిస్టేబుల్ జీడీ దీనికి అప్లై. దీనివల్ల రాంగ్ డేటా ఎంట్రీ ఆపొచ్చు. ఇష్టం వచ్చినట్లు ఎంట్రీ చేయడానికి కాదు, అందరూ ఒకే మాదిరిగా ఎంట్రీ చేయడానికి అవుతుంది. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా అడుగుతారు ప్రతి ఒక్కరు. దానికి కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలిడేషన్లోకి వచ్చాము. మొబైల్ నెంబరు టెస్ట్ లెంత్ 10 నెంబర్లు ఉంటుంది కాబట్టి 10 నెంబర్ డిజిట్ మనం టెస్ట్ లెంత్ సెలెక్ట్ చేసుకోవాలి. లెంత్ సెలెక్ట్ చేశాను. బిట్వీన్ ఈ ఆప్షన్ వద్దు మనకి. ఇండియన్ మొబైల్ నెంబరు 10 నెంబర్లు ఉంటుంది కాబట్టి 10 నెంబర్లు మనం ఎంటర్ చేయాలి. డిజిట్స్ 10 డిజిట్ ఈక్వల్ టు పెట్టుకుందాం. ఈక్వల్ టు పెట్టుకొని లెంత్ 10 చేద్దాం. 10 ఇన్పుట్ మెసేజ్ ఏమని ఇద్దాము, ప్లీజ్ ఎంటర్ ELEASC, ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నంబర్. ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నంబర్. ఇన్పుట్ మెసేజ్ ఇచ్చాం. తర్వాత ఎర్రర్ అలర్ట్. స్టాప్ సెలెక్ట్ చేసుకుందాము. దీని తర్వాత ఇన్వాలిడ్ డాటా ఇద్దాం. ఇన్వాలిడ్ డాటా. ఓకే, ఎంట్రీ. ఇక్కడ చూడండి మీకు ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నంబర్. ఇక్కడ ఎంట్రీ చేద్దాం. మనం 9 డిజిట్ ఎంట్రీ చేద్దాం. 33689 ఎంట్రీ చేశాను. చూడండి మెసేజ్ వచ్చేసింది, రీట్రై ఇన్వాలిడ్ డాటా. సేమ్ అదేవిధంగా ఎక్కువ ఎంట్రీ చేద్దాం. ఎక్కువ ఎంట్రీ చేశాను, రీట్రై. ఎందుకంటే 11 నెంబర్లు ఎంట్రీ చేసాము ఇక్కడ, అందువల్ల రీట్రై అని వచ్చింది. సేమ్ ఇప్పుడు 10 నెంబర్లు ఎంట్రీ చేద్దాం. పది నెంబర్లు ఎంట్రీ చేసిన. ఓకే, తీసుకుంది కరెక్ట్ వ్యాలిడ్ డాటా తీసుకొని. సేమ్ అదేవిధంగా తీసుకుందాం. 47896 ఈ నెంబర్లు అయినాయి. 3 6 8 9 10 ఎంటర్ తీసుకుంది. ఈ విధంగా మనం డేటా ఎంట్రీ, డేటా వ్యాలిడేషన్ గురించి మనం దీనివల్ల ఉపయోగం తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.